సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 114వ క్లాస్లో ఉన్నాం. అంతకుముందు క్లాస్లో 10వ అధ్యాయాన్ని దాని సారాంశాన్ని కూడా దిగ్విజయంగా ముగించుకున్నాము. ఇప్పుడు 11వ అధ్యాయంలో అడుగు పెట్టబోతున్నాము. దాని పేరు విశ్వరూప దర్శన యోగము. 11వ అధ్యాయాన్ని శ్లోకాలు 1 నుంచి 11 వరకు చాంట్ చేస్తాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ఏకాదశోऽధ్యాయః విశ్వరూపదర్శనయోగः. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంగితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం ఏవమేతద్యాథత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమా మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థరూపాని శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాని భారత ఇహైకస్థం జగత్కృష్ణం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. అనేకవక్త్ర నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. భగవద్గీతలో యోగం అంటే విషయం లేదా అంశం. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క అంశాన్ని వివరించుకొస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ అధ్యాయం పేరు విశ్వరూప దర్శన యోగం. అంటే విశ్వరూపం అనే అంశాన్ని వివరిస్తున్నాడు. విశ్వరూపం అంటే భగవంతుని యొక్క రూపాన్ని విశ్వంగా దర్శించటం. విశ్వరూపంలో రూపం అంటే ఆకారం, విశ్వం అంటే జగత్తు. అందువల్ల విశ్వరూపం అంటే ఏమిటి? జగత్తునే తన ఆకారంగా ధరించిన భగవంతుడు. విశ్వ ఏవ రూపం ఆకారః యస్య విశ్వరూపః. జగత్తునే ఆకారంగా ధరించిన భగవంతుణ్ణి దర్శనం చేసుకోవటం ఎలా? జగత్ రూపే స్థితస్య ఈశ్వరస్య దర్శనం కథం సంభవతి. జగత్తుని రూపంగా కల ఈశ్వరుని ఎలా దర్శించాలి? మామూలుగా భగవంతుని దర్శనం చేసుకోవాలి అంటే భక్తుడు తనకి ఇష్టమైన రూపంలో భగవంతుడిని కొలుస్తాడు. రాముడు, కృష్ణుడు, లక్ష్మీ దేవి, అలా ఏదో ఒక రూపాన్ని ఇష్టదేవతగా భావించి ఆ భగవంతునికి పూజ చేస్తాడు. ఆ దేవుని దర్శనం అవ్వటం కోసం మన శాస్త్రమే అనేక సాధనలు ఇస్తుంది. భగవంతుని దర్శనం అవడాన్ని దైవ సాక్షాత్కారం అంటారు.
అది రామ దర్శనం అవ్వచ్చు, కృష్ణ దర్శనం అవ్వచ్చు, ఏ దేవుని దర్శనాన్న అవ్వచ్చు. దీనికి తపస్సు చేయాలని మన పురాణాలు చెప్తాయి. తపస్సు అంటే ఏకాగ్రతతో ధ్యానం చేయటం. అందువల్ల భక్తుడు భగవంతుని దర్శనం కావాలి అని కోరుకుంటే ముందు భగవంతుణ్ణి ఏ రూపంలో కావాలనుకుంటున్నాడో అది ముందు తెలుసుకోవాలి. ఆ దేవునికి సంబంధించిన ధ్యాన శ్లోకాలు పఠించాలి. ఆ రూపం మీద ధ్యానం చేయాలి. మేఘశ్యామం పీత కౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం అని ఇలా ఆయా భగవంతుల మీద ధ్యాన శ్లోకాలు ఉంటాయి. ఆ ధ్యాన శ్లోకంలో వర్ణించిన రూపాన్ని ముందు మనసులో దర్శించుకోవాలి. అంతేకాక దానికి తగ్గ మంత్రం కూడా ఉంటుంది. ఆ మంత్రాన్ని పునశ్చరణ చేయాలి. పునశ్చరణ చేయటం అంటే ఒకే మంత్రాన్ని తీసుకుని దాన్ని అనేక సార్లు జపిస్తూ రావాలి. అక్షర లక్షలు చేయాలి లేదా అక్షర కోటి చేయాలి. ఉదాహరణకి ఓం నమ శివాయ తీసుకుంటే నమ శివాయలో 5 అక్షరాలు ఉంటాయి. 5 అక్షరాలకి కలిపి 5 లక్షల సార్లన్నా చేయాలి. ఇంకా ఎక్కువ ఫలం రావాలంటే 5 కోట్ల సార్లు చేయాలి. అంటే ఒక నామంలో ఎన్ని అక్షరాలుంటే వాటిని లక్షతో హెచ్చవేసి అన్ని లక్షలు చేయాలి. 8 అక్షరాలుంటే 8 లక్షలు, 12 అక్షరాలుంటే 12 లక్షలు, 24 అక్షరాలుంటే 24 లక్షలు చేయాలి. ఇంకా ఎక్కువ ఫలితం కావాలి అంటే కోటితో హెచ్చవేయాలని చూసాం. అంటే 5 కోట్లు, 8 కోట్లు, 12 కోట్లు, 24 కోట్ల సార్లు చేయాలి. అప్పుడు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. మనసులో కాదు, భగవంతుడు సాక్షాత్తుగా దర్శనం ఇస్తాడు. అలా భగవంతుడు సాక్షాత్తుగా దర్శనం పొందిన కథలెన్నో మనం పురాణాల్లో చదువుతూ ఉంటాం. భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే జగత్ కారణంగా ఉన్నాడు. ముందు ఈ జగత్ కారణం అంటే ఏ కారణం అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ప్రతి కార్యం వెనుక ఒక నిమిత్త కారణం ఉంటుంది, ఒక ఉపాదాన కారణం ఉంటుంది. ఉదాహరణకి మనం ఎప్పుడు చూసే కుండని తీసుకుంటే కుండకి నిమిత్త కారణం కుమ్మరి, ఉపాదాన కారణం మట్టి. అందువల్ల భగవంతుడు ఈ రెండిటిలో ఏ కారణం, జగత్తుకి నిమిత్త కారణము ఉపాదాన కారణం కూడా భగవంతుడే అని చెప్తాం. ఎందుకంటే సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ ఏకమేవా అద్వితీయం అని వస్తుంది చాందోగ్యోపనిషత్తులో. ఈ సృష్టికి ముందు సత్తు మాత్రమే ఉంది అంటే మరి సృష్టికి కావాల్సిన ఉపాదాన కారణం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సత్తు నుంచే వస్తుంది. అందువల్ల భగవంతుణ్ణి అభిన్న నిమిత్త ఉపాదాన కారణం ఈశ్వరుడు అని వర్ణిస్తారు. అలా ఒకళ్ళే ఎలా 2 ఉంటారు అంటే ముండకోపనిషత్తు సాలెపురుగు ఉదాహరణ చెప్తుంది. యథోర్ణనాభి సృజతే గృహ్ణతే చ అని వస్తుంది. ఎలా అయితే సాలెపురుగే అభిన్న నిమిత్త ఉపాదాన కారణమో భగవంతుడు కూడా ఈ జగత్తుకి అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. ఇంకొక ఉదాహరణ మన స్వప్నమే. సో ఈశ్వరుడు అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అయినా కూడా ఈ 4 అధ్యాయాలలోనూ ఈశ్వరుని యొక్క ఉపాదాన కారణ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఉపాదాన కారణమే వస్తువు అంతటా ఉంటుంది. ఒక ఆభరణం తీసుకుంటే ఆ ఆభరణం అంతటా ఉపాదాన కారణం ఉంటుంది, నిమిత్త కారణం ఉండదు. బంగారం ఉంటుంది కానీ దాన్ని తయారు చేసిన కంసాలి ఉండడు. అలాగే ఒక కుండని తీసుకుంటే దానిలో అంతా ఉపాదాన కారణం ఉంటుంది కానీ కుమ్మరి ఉండడు. చేసింది అతనే అయినా అక్కడ ఆ వస్తువు అంతటా వ్యాపించి ఉన్నది ఉపాదాన కారణం. సో ఉపాదాన కారణానికి భిన్నంగా ఏ కార్యము ఉండలేదు. ఇది సూత్రం. ఈ సూత్రాన్ని మర్చిపోకూడదు. స్వర్ణ వ్యతిరిక్త ఆభరణాన మూల్యం నాస్తి అంటే బంగారం లేకుండా ఆభరణానికి ఉనికి లేదు. అలా ఈ సూత్రం ప్రకారం ఏమిటంటే ఉపాదాన కారణం కార్యమంతటా ఉంటుంది. ఇప్పుడు ఉపాదాన కారణం ఏమిటి? బ్రహ్మ. కార్యం ఏమిటి? జగత్తు. కాబట్టి ఈ జగత్తు అంతటా బ్రహ్మ ఉంటాడు. సో మనకి ఈ సూత్రం తెలిస్తే ఇప్పుడు బంగారం విషయమే తీసుకుంటే బంగారం దర్శనం అవ్వాలి అంటే బంగారం కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. గాజు నామరూపాల వెనుక, ఉంగరం నామరూపాల వెనుక, గొలుసు నామరూపాల వెనుక ఉపాదాన కారణమైన బంగారం ఉంది. సో మన ఆభరణాన్ని చూస్తున్నా మనం చూస్తున్నది
బంగారాన్ని. నాకు ఆభరణాలు వద్దు, వాటిని చూసి చూసి ఇసుగు పుట్టింది, నాకు బంగారం దర్శనం కావాలి అనుకుని ఆభరణాలు కనపడకుండా కళ్ళు మూసుకుంటే స్వర్ణ దర్శనం అవుతుందా? అసాధ్యం. ఎందుకంటే ఆభరణాలు చూస్తున్నప్పుడే ప్రత్యక్షంగా అనేక నామరూపాల వెనుక ఉన్న బంగారాన్ని చూస్తున్నాం. కారణం ఏకం, కార్యం అనేకం. అందువల్ల కార్యదర్శనం అంటే ఉపాదాన కారణ దర్శనమే. ఇది చాలా ముఖ్యమైన అంశం, దీన్ని మర్చిపోకూడదు. కృష్ణ పరమాత్మ 7, 9, 10, 11 అధ్యాయాల్లో పరమాత్మని వర్ణించేటప్పుడు ఉపాదాన కారణంగా వర్ణిస్తున్నాడు. జగత్ కారణం అన్నప్పుడు నిమిత్త కారణంకి ప్రాముఖ్యతనివ్వటం లేదు, ఉపాదాన కారణంగా చెప్తున్నాడు. ఎట్లాగైతే బంగారం అన్ని ఆభరణాలకు ఉపాదాన కారణము, మట్టికి సంబంధించిన అన్ని వస్తువులకు ఉపాదాన కారణము, బ్రహ్మ ఈ ఆభరణాలకు మట్టికి సంబంధించిన వస్తువులకు మొత్తం జగత్తుకే ఉపాదాన కారణం. పరా ప్రకృతి అపరా ప్రకృతి రెండూ నేనే అన్నాడు. అంటే జగత్తులో భిన్న నామరూపాలతో వ్యక్తమవుతున్నది ఈశ్వరుడు మాత్రమే. కాబట్టి ఈశ్వర ఏవ ప్రపంచ, ప్రపంచ ఏవ ఈశ్వర. అంటే ఈశ్వర దర్శనానికి ప్రపంచ దర్శనానికి మధ్య భేదం లేదు. అందువల్ల మనం ప్రపంచాన్ని చూస్తున్నా కూడా అనేక నామరూపాలతో ఉన్న భగవంతుణ్ణే చూస్తున్నాము. వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ వర్డ్స్ అని చూస్తూ వచ్చాం. అంటే జగత్తులో ఉన్న అనేక నామరూపాలు బ్రహ్మ తప్ప వేరేవి కాదు. జగత్తుని సరిగా అర్థం చేసుకుంటే అది ఈశ్వరుడు. ఎందుకంటే భగవంతుని యొక్క వ్యక్త రూపం జగత్తు. ఈశ్వరుణ్ణి సరిగా అర్థం చేసుకోకపోతే అది జగత్తు. ఇప్పుడు సమస్య ఏమిటి అంటే భగవంతుని దర్శనం మనకి జగత్తు రూపంలో అవ్వాలంటే ఏం చేయాలి? రాముని దర్శనం కావాలి అంటే రామునికి పూజ చేస్తాం, కృష్ణుని దర్శనం కావాలి అంటే కృష్ణ పరమాత్మకి పూజ చేస్తాం. కానీ ఇప్పుడు విశ్వరూప ఈశ్వర దర్శనంలో భగవంతుడు జగత్ రూపంలో ప్రత్యక్షం అవ్వాలి అని అంటేనే ఇంతసేపు చెప్పింది మనం సరిగా అర్థం చేసుకోలేదని అర్థం. ఎందుకు? భగవంతుని జగత్ రూపంలో రమ్మని ప్రార్థించలేం. ఎందుకు? ఆయన జగత్ రూపంలో వచ్చి ఉన్నాడు. ఎప్పుడు? మనం పుట్టక ముందే. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు, వాయురగ్ని, అగ్నేరాప, అద్య పృథివీ అని తైత్రీయోపనిషత్తులో వస్తుంది. ఈ బ్రహ్మ నుంచి ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, పృథివీ అవన్నీ వచ్చాయి అని వస్తుంది. అంటే ఈ జగత్తు పంచభూతాలతో కూడిన ఈ జగత్తు సాక్షాత్తు భగవంతుడి నుంచి వచ్చింది. ఎప్పుడు? మనం పుట్టక ముందే. పృథివీ నుంచి ఔషధుల నుంచి మనిషి వచ్చారు. సో మనిషి రాకముందే ఈ జగత్తు ఉంది. అందువల్ల భగవంతుడు మనకన్నా ముందే జగత్తు రూపంలో వెలిశాడు. అలాంటి భగవంతుణ్ణి నాకు విశ్వరూప దర్శనం చేయి అని అడిగితే అర్థం లేదు. అందువల్ల ఇక్కడ ఒక విషయం మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఏ అనుభవం తీసుకున్నా కూడా దానికి 2 అంశాలు ఉండాలి. ఒకటి, నేను అనుభవించాలనుకున్న వస్తువు నా ఎదురుగా ఉండాలి. వస్తువు ఉండగానే సరిపోదు, దాన్ని అనుభవించేందుకు నేను సిద్ధంగా ఉండాలి. అంటే ముందు నా మనస్సును నేను సంసిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకి ఒక సంగీత విద్వాంసుడు చాలా బాగా పాడుతున్నాడు. ఆయన శృతి బాగుంది, కంఠం మృదు మధురంగా ఉంది, అనేక రాగాలలో పాడుతున్నాడు, అనేక సంగతులు వేసి మరీ పాడుతున్నాడు. మీరు ఆయన ఎదురుకుండా కూర్చుని ఈ సంగీతం వింటున్నారు. మీరు దాన్ని ఎప్పుడు ఆస్వాదించగలరు? మీకు ఆ సంగీతంలో ఈ రాగం ఇది, ఈ తాళం ఇది, ఇన్ని సంగతులు వేశాడు అనే విషయం తెలిస్తేనే అర్థం అవుతుంది. లేకపోతే అది పేలవంగా ఉంటుంది. దాని పూర్తి ఆనందం మీరు అనుభవించలేరు. రాగం అంటే తెలియకుండా, శృతి అంటే ఏమిటో తెలియకుండా ఎలా ఆస్వాదిస్తారు? అదే విషయం మనం ఇక్కడ గ్రహించాలి. మనం ఎంతసేపు ఆబ్జెక్ట్ గురించి మాట్లాడతాం గాని సబ్జెక్ట్ గురించి పట్టించుకోం. ఈ సూత్రం మామూలు లౌకిక విషయాలకే కాదు, ఈశ్వర దర్శనానికి కూడా వర్తిస్తుంది. అక్కడ ఎలా అయితే సంగీత విద్వాంసుడు పాడిన సంగీతం మనకి సంగీత జ్ఞానం లేకపోతే ఆస్వాదించలేము అని చెప్తున్నామో, అలాగే సాక్షాత్తు భగవంతుడు ఎదురైనా కూడా భగవంతుని మీద మనకి ఆ గౌరవం చూడాలనే తపన లేకపోతే మనం భగవంతుని దర్శనాన్ని ఆస్వాదించలేం. రాముడు శబరికి తక్కిన భక్తులకు దర్శనం ఇచ్చినప్పుడు వారెంతో పొంగిపోయారు, మైమరచిపోయారు.
త్యాగరాజుల వారు శబరి భాగ్యాన్ని కీర్తిస్తూ కీర్తనలు కూడా రాశారు. మనకు సినిమాలో కూడా శబరి ఎంతో మైమరిచిపోతూ రాముడు వస్తున్నాడు అని పాడటం చూస్తాం. నా కోసమే నడిచి 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 నాకన్నా నిరుపేద నా మహారాజు పాపం అదుగో అని పాడుతుంది శబరి. శబరి మైమరచిపోయింది, తన్మయత్వం పొందింది. కానీ ఇంత తన్మయత్వం అందరూ పొందారా? రాముని కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసారా? చూడలేదు. అలా ఎలా చెప్పగలరు అంటే దానికి రావణుడే ఉదాహరణ. శబరికి ఎలా దర్శనం ఇచ్చాడో, గుహుడికి ఎలా దర్శనం ఇచ్చాడో అలా రావణాసుడికి కూడా దర్శనం ఇచ్చాడు. మరి రావణాసుడు రాముణ్ణి చూసి మైమర్చిపోలేదే, యుద్ధం విషయం మర్చిపోలేదే. అయ్యో ఈయనతో నా యుద్ధం చేయటానికి వచ్చాను, నేను సీతని ఆయనకు అప్పజెప్పేయాలి అని అనిపించలేదే. అప్పటికి రాముడు దయదల్చి ఇవాళ పోయి రేపు రా అన్నాడు. ఎందుకు ఒక రోజు ఇచ్చాడు? అప్పుడన్నా మంచి చెడులు ఆలోచించుకుని నేను పొరపాటు చేశాను, పరాయి స్త్రీని అపహరించుకొచ్చాను, ఇది నేను, ఆయన సాక్షాత్తు భగవంతుడు, ఆయనకు అప్పజెప్పాలి అని ఏమన్నా ఆలోచిస్తాడేమో అని అనుకున్నాడు. కానీ ఆ ఇచ్చిన అవకాశాన్ని రావణాసుడు వినియోగించుకోలేదు. పరస్త్రీని అపహరించి తీసుకురావటం పెద్ద నేరం అని కూడా భావించలేదు. ఇవాళ పోయి రేపురా అంటే అలాగే ఇవాళ పోయి రేపు వచ్చి యుద్ధం చేశాడు. దీని అర్థం ఏంటి? రామదర్శనం అయినా అతనిలో మార్పు రాలేదు అంటే అతని మనసు సంసిద్ధత చూపలేదు. అలా అతను సంసిద్ధుడు కాకపోతే భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. అందువల్ల రావణాసుని సంహరించక తప్పలేదు. కంసుని విషయం తీసుకున్నా అంతే. కంసునికి కృష్ణ దర్శనం అయింది, కానీ అతను తన అధర్మాన్ని వదులుకోలేదు. అలాగే దుర్యోధనుడు కృష్ణుడు రాయబారానికి వెళ్తే దూతని బంధించకూడదు, అయినా కృష్ణ పరమాత్మని కూడా లెక్క చేయకుండా దూతగా వచ్చినందుకు బంధించడానికి ప్రయత్నించాడు. అలా మనకి ఎన్నో ఉదాహరణలున్నాయి. అంతదాకా ఎందుకు, రాక్షసులు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మ దర్శనమో ఈశ్వర దర్శనమో పొందుతారు. ఈశ్వర దర్శనం అయితే వారు మారారా? లేదు. మారకపోగా ఈశ్వరుణ్ణి కోరరాని కోరికలు కోరారు. ప్రపంచాన్ని నాశనం చెయ్యాలని కోరారు. తలుచుకుంటే భగవంతుడు వారినే నాశనం చేయగలడు. కానీ అటువంటి భగవంతుణ్ణి మంచి కోరకుండా మేము ప్రపంచాన్ని నాశనం చేయాలన్నారు. అన్నిటికన్నా దారుణం ఏమిటి? భస్మాసురుడు. భస్మాసురుడు ఏమని కోరాడు? ఎవరి నెత్తిన చేయి పెడితే వారు భస్మమైపోవాలి అన్నాడు. అలాని ఊరుకున్నాడా? ఆ కోరికిస్తే మురిసిపోకుండా అది పని చేస్తుందో లేదో చూడటానికి ఈశ్వరుని మీదే ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు. అంటే ఈశ్వర దర్శనాన్ని ప్రతికూల విషయానికి కూడా వాడుకున్నారు కొంతమంది. ఇవన్నీ చూస్తే మనం గ్రహించాల్సిన విషయం ఒకటి ఉంది. ఈశ్వర దర్శనంగా మనకి ప్రత్యేకంగా ఉండాలి అంటే మన మనసుని మనం సిద్ధం చేసుకోవాలి. భగవద్ దర్శనం అవుతుంది అని అర్థం చేసుకోవాలి. మనం సిద్ధంగా లేకపోతే భగవంతుడు వచ్చి మన కళ్ళ ముందు నిల్చున్నా మనం గ్రహించలేం. అందువల్లనే జగద్ రూపంలో భగవంతుడు మనకన్నా ముందే వచ్చి ఉన్నా కూడా దాన్ని జడంగా చూస్తాం తప్పితే దానిలోని మహిమను చూడటం లేదు. సరే, జగద్ రూపంలో ఉన్న భగవంతుని దర్శనం పొందడానికి నేనేం చెయ్యాలి? దీనికి ఒకటే జవాబు ఉంది. ఆ ఒక్క జవాబుని సరిగా అర్థం చేసుకోవాలి. విశ్వరూప ఈశ్వర దర్శనం కావాలి అంటే ఒక్కటే మార్గం ఉంది. ఏమిటది? ముందు ఈశ్వరుని గురించి సరి అయిన జ్ఞానం ఉండాలి. ఈశ్వరుడే ఉపాదాన కారణంగా జగతంతటా ఉన్నాడు. ఈశ్వరుడు లేకుండా జగత్తు లేదు. జగత్తుని సరిగా అర్థం చేసుకుంటే జగతే ఈశ్వరుడు లేదా బ్రహ్మ అని అర్థం చేసుకోవాలి. ఈశావాస్యం ఇదగుం సర్వం అని ఈశావాస్యోపనిషత్తులో వస్తుంది. సర్వం విష్ణుమయం జగత్తు అని కూడా నేర్చుకుంటారు. అవన్నీ నేర్చుకోవడం వరకే. సర్వవ్యాపకుడు అని నేర్చుకుంటాం, కానీ జగత్తులో దేన్ని మనం సరిగా చూడం, భక్తి భావంతో చూడం. అలాంటప్పుడు ఈశ్వర దర్శనం ఎలా అవుతుంది? జగత్తుని ఈశ్వరునిగా చూడగలగాలి. అందువల్లనే విష్ణు సహస్రనామం విష్ణువుతో మొదలవదు, విశ్వంతో మొదలవుతుంది. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్యత్ భవత్ ప్రభు అని వస్తుంది. అంటే విష్ణువు ఎవరు అంటే విష్ణువు = విశ్వం. విశ్వం అంతటా ఉన్నాడు. మనకి ఏ సహస్రనామం తీసుకున్నా ఒక ఏకరూప ఈశ్వర వర్ణన చేస్తున్నా కూడా అది నిర్గుణ బ్రహ్మ వర్ణన కూడా మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది. లలితా సహస్రనామంలో సచ్చిదానంద రూపిణి అని వస్తుంది. అంటే నిర్గుణ బ్రహ్మ వర్ణన, అది సచ్చిత్ ఆనంద స్వరూపిణి అని. అలా భగవంతుడు అంతటా ఉన్నాడు.
అంతటా అంటే చుట్టూతా జగతంతా విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. అందువల్ల మరి భగవంతుడి దర్శనం అవ్వాలి అంటే ఏం చేయాలి? మన మనసుకి మనం శిక్షణను ఇచ్చుకోవాలి. జగత్తు అనేది భగవంతుని యొక్క వ్యక్త రూపం అని గ్రహించాలి. ఆ శిక్షణ ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? దానికి కూడా ఒకటే మార్గం. ఉపనిషత్తులు, భగవద్గీత చేసే బోధన స్పష్టంగా అర్థం చేసుకుని దాన్ని జీర్ణించుకోవాలి. ఏమిటా బోధ? భగవంతుడే జగత్తు రూపంగా వ్యక్తమవుతున్నాడు అనే బోధ. ఒక వస్తువును సృష్టించాలంటే భగవంతుడు నిమిత్త కారణం, ఉపాదాన కారణం కూడా అని శాస్త్రం చెప్తుంది. అది అర్థం చేసుకోవాలి. సో కామయత బహుశ్యాం ప్రజా ఏయేతి అని ఉపనిషత్తుల్లో వస్తుంది. భగవంతుడు సంకల్పించాడు అని, అంటే ఈ జగత్తును సృష్టించాలి అని సంకల్పించాడు. సంకల్పించాడు అన్న చోట నిమిత్త కారణం. బహుశ్యాం ప్రజా ఏయేతి, నేనే అనేకంగా అవుతాను అంటే నేనే అన్నింటిలోనూ అనుప్రవేశం చేస్తాను అని అనుప్రవేశ శృతి అని చాలా వివరంగా ఐతరేయోపనిషత్తులోను బృహదారణ్యకోపనిషత్తులోనూ వస్తుంది. ఆ వివరాల్లోకి మనం వెళ్ళనవసరం లేదు. భగవంతుడే అనుప్రవేశం చేశాడు అంటే దాని అర్థం ఏమిటి? అన్నింటిలోనూ భగవంతుడే ఉన్నాడు. హీ క్రియేటెడ్ ద వరల్డ్ అంటే నిమిత్త కారణం లేదా ఇంటెలిజెంట్ కాజ్. హీ బికేమ్ ద వరల్డ్, వర్బ్ మారింది అంటే మెటీరియల్ కాజ్ లేదా ఉపాదాన కారణం. జగతంతటా ఉన్నాడు అని సాంకేతిక పరిభాషలో ఈ విధంగా చెప్తాం, ఉపాదాన కారణం, నిమిత్త కారణం అనే మాటలు. అందువల్ల ఈ భగవంతుడు అభిన్న నిమిత్త ఉపాదాన కారణం, జగత్తులో ఉపాదాన కారణంగా ఉన్నాడు అనే విషయాన్ని జీర్ణించుకోవాలి. జీర్ణించుకోగలిగితేనే మన దృక్పథం మారుతుంది. అలా మారిన దృక్పథాన్ని దివ్య చక్షువు లేదా జ్ఞాన చక్షువు అంటారు. సో జగత్తుని ఈశ్వరుని యొక్క వ్యక్త రూపంగా అర్థం చేసుకుంటే అది విశ్వరూప దర్శనం అవుతుంది. జగత్తు కొత్తగా ఏమీ మారదు, అసాధారణంగా రాత్రికి రాత్రి మారిపోదు. కానీ మనం జగత్తుని అర్థం చేసుకోవడంలో మార్పు వస్తే, మామూలు జగత్తుని మనం ఈశ్వర రూపంగా చూస్తే ఆ మారిన దృష్టిని దివ్య చక్షువులు అంటారు. అంతేగాని కొత్తగా మనకి కళ్ళు రావు. ఆ మారిన దృక్పథాన్ని దివ్య చక్షువులు అంటారు. జగత్తు అలాగే అవుతుంది, కానీ మనలో మార్పు వచ్చింది. అది మనం నేర్చుకున్న జ్ఞానం వల్ల వచ్చింది. ఆ జ్ఞానం ఏమిటి? ఈ జగత్తు మామూలు జగత్తు కాదు, ఇది భగవంతుని యొక్క ప్రకటిత రూపం, ఈశ్వరుని శరీరం. విశ్వయేవ రూపం శరీరం యస్య అని చూసాం. అందువల్ల విశ్వరూపం అంటే అసాధారణ దర్శనం కాదు, అందుబాటులో ఉన్న సాధారణ జగత్తును అసాధారణ భక్తితో చూడగలగటం. మామూలుగా విశ్వరూప దర్శనంగానే అనేక చేతులు అనేక మోహాలతో భగవంతు బొమ్మ వేస్తారు, అది సింబాలిక్ గా చెప్తారు. కానీ అసలు విశ్వరూప దర్శనం అంటే ఇది. భగవంతుడు ఉపాదాన కారణంగా జగత్తు అంతటా ఉన్నాడు. ఎలా అయితే బంగారం ఆభరణాలంతటా ఉందో అలా బ్రహ్మ జగతంతా ఉన్నాడు. మనం భ్రమ దృష్టిలో ఉన్నాం. జగత్తు జడం అని, ఇది మనని బాధిస్తోందని మనం బాధపడతాం. దాన్ని రాగద్వేషాలనే స్టాంపుతో చూస్తాం. కానీ జగత్తు అంతటా ఉన్నది బ్రహ్మే అని అర్థం చేసుకోవాలి. అంటే భ్రమ దృష్టి నుంచి బ్రహ్మ దృష్టికి మనం మార్చుకోవాలి. ఇలా సాధారణ వస్తువుని అసాధారణ వస్తువుగా చూడటం మనకేమి కొత్త కాదు. ఈ ఉదాహరణ మనం చాలాసార్లు చూసాం కూడా. ఏమిటది? ఎవరైనా ఒక లడ్డు ఇస్తే, లేదండి నేను స్వీట్లు తినటం లేదు, సారీ అంట. ఇది తిరుపతి నుంచి వచ్చిందండి, కళ్యాణం లడ్డు స్పెషల్గా ఎవరో తెచ్చిచ్చారు, మీకు ఇష్టమని తెచ్చాను అంటే, అయితే ఇవ్వండి అని కొంచెం తీసుకుని కళ్ళకద్దుకుని భక్తిగా తింటాం. అక్కడ లడ్డు విలువ ఎలా మారింది? అది ప్రసాదం అనేసరికి మారింది, వస్తువేమీ మారలేదు. మీరు ఆ ప్రసాదంగా చెప్పబడుతున్న లడ్డూని, మామూలుగా బజార్లో కొన్న లడ్డూని రెండింటిని ల్యాబ్కి పంపిస్తే వాటిలో ఏమీ కెమికల్ చేంజెస్ ఉండవు. మరి ఎక్కడ చేంజ్ వచ్చింది? మన దృక్పథంలో మార్పు వచ్చింది. ఏదన్నా ఒక వస్తువు ఇస్తే టక్కున నోట్లో వేసుకుంటాం, దాన్నే ప్రసాదం అని సాక్షాత్తు ఆ భగవంతుడి నుంచే వచ్చింది అంటే ఇంకా జాగ్రత్తగా కళ్ళగద్దుకుని వేసుకుంటాం. అది కూడా ఎప్పుడు మళ్ళీ మనకు ఆ భగవంతుని మీద భక్తి ఉంటే. ఇది వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే దాన్ని భక్తిగా కళ్ళగద్దుకుంటారు.
అదే ఏ ఆఫ్రికా వాసికో వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే వెంకటేశ్వర స్వామి ఎవరు అంటారు వాళ్ళు. వాళ్ళకి అలాంటి దేవుడు ఒకరు ఉన్నారనే తెలియదు. అందువల్ల దానికి విలువ రావాలి అంటే మనకి ఆ వస్తువు యొక్క విలువ తెలియాలి. అంటే ఆ భగవంతుని యొక్క విలువ తెలియాలి. మనకి భగవంతుని యొక్క విలువ తెలుసు కాబట్టి ఆ లడ్డూని ప్రత్యేకంగా చూస్తాం. అంటే ఇక్కడ భేదం ఎక్కడుంది? చూసే దృష్టిలో ఉంది. ఆ దృష్టి వెంకటేశ్వర స్వామి గురించి తెలిసిన జ్ఞానం వల్ల ఏర్పడింది. ఆ దృష్టినే దివ్య చక్షువులు అంటారు. ఎవరో మిమ్మల్ని పిలిచి నీకొక అపురూపమైన వస్తువుని చూపిస్తానురా అని ఎంతో మురిసిపోతూ వారింటికి తీసుకెళ్లారు అనుకుందాం. అతని లోపల నుంచి ఎంతో భక్తిగా ఒక వస్తువుని తీసుకొచ్చాడు. దాన్ని భద్రంగా దాచిపెట్టాడు. అనేక వస్త్రాలతో దాన్ని భద్రంగా చుట్టి ఉంచాడు. అదేమిటో చెప్పడు. నెమ్మదిగా ఒక్కొక్క వస్త్రం విప్పుతూ వస్తాడు. అది ఒక్కొక్క వస్త్రం విప్పుతున్న కొద్దీ మీ కుతూహలం పెరుగుతూ వస్తుంది. అంత భద్రంగా దాచిన వస్తువు ఏమిటబ్బా అని. కానీ మీకు బాగా కుతూహలం పెరిగాక అతను బయటికి తీసి చూపించింది చూస్తే ఆశ్చర్యపోతారు. ఏమిటది? ఒక పక్క విరిగిపోయిన గిటార్. ఇంత అబ్బురంగా చూపిస్తున్నది విరిగిపోయిన గిటారా అని మీరు ఆశ్చర్యపడుతూ ఉంటే మీరు ఆ ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపే ఇంకొక ఆశ్చర్యకరమైన వార్త చెప్తాడు. దీన్ని 5 లక్షలకు కొన్నాను తెలుసా అంటాడు. ఎందుకు అంటే ఇది ఎవరిదనుకున్నావు? హారిసన్ గిటార్ అంటాడు గర్వంగా. మీకు ఆ హారిసన్ ఎవరో తెలిస్తే గాని దాని విలువని మీరు ఆనందించలేరు. ఒక విరిగిపోయిన గిటార్ను 5 లక్షలు పోసి కొన్నాడా అనుకుంటారు. అది మీ దృష్టిలో 5 రూపాయల విలువ కూడా చేయదు. కానీ అతనికి చాలా విలువైన వస్తువు. ఎందుకంటే హారిసన్ గొప్ప విద్వాంసుడు, బీటిల్లో ప్రథమ శ్రేణి విద్వాంసుడు. అది తెలియబోతే అతని చర్య వింతగానే అనిపిస్తుంది. అలా ఎన్నో చూస్తూ ఉంటాం. ఇప్పుడు లండన్ వెళ్ళామంటే స్ట్రాట్ఫర్డ్ అన్న ఊళ్ళో షేక్స్పియర్ ఇళ్ళు 5 ఇళ్ళు ఉంటాయి. ఆయన వాడిన వంటింటి సామాన్లు, ఆయన వేసుకున్న దుస్తులు, ఆయన పడుకున్న మంచం, అలా అన్నీ ఆ ఇంటి నిండా ఉంటాయి. అలాగే కొంతమంది స్వామీజీల ఆశ్రమాలకు వెళ్ళినా వాళ్ళు వాడినవి వస్తువులు అలా ప్రదర్శన పెడతారు. అంత దాకా ఎందుకు? వినాయక చవితి పందిళ్లలో లడ్డూని వేలం వేస్తూ ఉంటారు. 1,00,000 రూపాయలు పెట్టి కొన్న వాళ్ళు కూడా ఉంటారు ఆ లడ్డూని. అది ఎన్నాళ్ళో ఉండదు కూడా. కనీసం ఈ గిటార్ దాచుకోవాలి అతను. కానీ ఆ లడ్డు 3-4 రోజులు ఉంటే వాసన వచ్చేస్తుంది. అప్పటికే అది పెట్టి 4 రోజులు అయి ఉంటుంది. అయినా అంత భక్తితో ఎందుకు కొంటారు అంటే ఆ నమ్మకం. ఆ వినాయకుడు ఏదో వారికి మంచి చేస్తారు అనే నమ్మకం, భక్తి, శ్రద్ధ. సో ఒక వస్తువుకి విలువ ఇస్తున్నాము అంటే వస్తువు గురించిన విలువ మనకి తెలిస్తేనే ఇవ్వగలం అనేది అర్థం చేసుకోవాలి. సో ఆ గిటార్కి అతను ఎందుకు విలువ ఇచ్చాడు అంటే ఆ గిటార్ని పట్టుకున్న, ప్రపంచాన్ని తన సంగీతంతో ఉర్రూతలూగించిన గొప్ప కళాకారుని అతను చూస్తున్నాడు అందులో. ఇప్పుడు యువతకు సినిమా హీరోల మీద అంత పిచ్చి ఉంది. వారిని నీకు భగవద్ దర్శనం కావాలా, నీ అభిమాన హీరో దర్శనం కావాలా అంటే చాలా మంది అభిమాన హీరో దర్శనమే కావాలన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక పిల్లవాడు అలాగే తల్లిదండ్రుల నుంచి దూరంగా వాళ్ళ చుట్టాలింట్లో చదువుకుంటున్నాడు. వాళ్ళు తిరుపతి వెళ్తూ రా అంటే ఐ డోంట్ వాంట్ టు సీ గాడ్, ఐ వాంట్ టు సీ డాగ్ అని అతని కుక్క కోసం అతని ఊరు వెళ్ళిపోయాడు. అలా భగవంతుని మీద అతనికి ఆ వయసులో శ్రద్ధ లేదు. శ్రద్ధ ఉన్నప్పుడు అది ఇంపార్టెంట్. డాగ్ని ఎప్పుడన్నా చూడవచ్చు, భగవంతుని దగ్గరికి వెళ్ళే అవకాశం అంటే గుడికి వెళ్ళే అవకాశం అన్నప్పుడు రాదు అనే విషయం అతనికి అప్పుడు తెలియదు. కాబట్టి ఆ పిల్లవాడు చూసిన దృష్టి వేరు, అతని బంధువుల దృష్టి వేరు. అతను భగవంతుణ్ణి సాధారణ వస్తువుగా తీసుకున్నాడు. మనకి భగవంతుడు అంటే చాలా ఎక్కువ నమ్మకం. దీన్నే దివ్య చక్షువుతో, చక్షు అంటే కన్ను, సో దివ్య చక్షువుతో చూడటం అంటారు. సో ఇలా చాలా సందర్భాలలో మామూలు వస్తువులకు అసాధారణ విలువనిచ్చి ప్రదర్శనలో పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. ఎవరిదో క్రికెట్ బ్యాటు, మరెవరిదో చెప్పులు, ఇంకెవరివో వెంట్రుకలు, అలా ఎన్నో మనం దాస్తూ వస్తాం. కొంతమంది తల్లులు వాళ్ళ చిన్నపిల్లల వస్తువులు దాస్తూ ఉంటారు. వాళ్ళు ఫస్ట్ రాసిన కాగితం, వాళ్ళు క్లేతో చేసిన బొమ్మ, అలా కొన్ని దాస్తూ ఉంటారు. అది ఎందుకు అంటే వారికి ఆ పిల్లల మీద ఉన్న మమకారం వల్ల. అందువల్ల ఒక వస్తువుని మెచ్చుకోవడం అనేది 2 విధాలుగా చేయవచ్చు. ఒకటి వస్తుపరంగా, ఇంకొకటి భావపరంగా. భావపరమైన ఆరాధన ఆ విషయం గురించిన జ్ఞానాన్ని బట్టి వస్తుంది. టెండూల్కర్ బ్యాట్ విలువ తెలియాలంటే మీకు టెండూల్కర్ యొక్క విలువ తెలియాలి.
ఆయన వీరాభిమానే ఉండాలి. అతని గురించిన వివరాలన్నీ తెలియాలి. ఎన్ని సెంచరీలు కొట్టాడు, ఎన్ని పరుగులు తీశాడు, ఎన్ని క్యాచులు పట్టాడు, ఇలాంటి విషయాలన్నీ తెలిస్తేనే ఆయన మీద అభిమానం పెరిగి ఆయన వాడిన వస్తువుల మీద కూడా అభిమానం పెరుగుతుంది. అంటే మామూలు వస్తువుకి అసాధారణ విలువను ఇస్తున్నారు. ఇదే సూత్రం జగత్తుకు కూడా వర్తిస్తుంది. జగత్తు చూడటానికి మామూలుగానే ఉంటుంది. ప్రతిరోజు దానితో వ్యవహారం నడుపుతూనే ఉంటాం. అందువల్ల దానిలో మనకి ఏది ప్రత్యేకత కనిపించదు. కానీ ప్రత్యేకంగా చూడాలి అంటే ఈశ్వర భక్తి ఉండాలి. ఈశ్వర భక్తి ఉండాలి అంటే ఈశ్వర జ్ఞానం ఉండాలి. ఈశ్వర జ్ఞానం ఉండాలి అంటే ఈశ్వరుడు ఉపాదాన కారణం అని తెలియాలి. ఉపాదాన కారణం కార్యం అంతటా ఉంటుంది అని తెలియాలి. అది తెలియంగానే సరిపోదు. ఈశ్వరుని మీద అనన్యమైన భక్తి ఉండాలి. ఈశ్వరుడు వేరు, జగత్తు వేరు కాదని బాగా జీర్ణించుకోవాలి. ఇన్ని జరిగితే గాని జగత్తులో మనం ఈశ్వర దర్శనం చేయలేము. అలా తెలిస్తే జగత్తు ఒక వెలలేని అమూల్యమైన వస్తువు అనే ఆరాధనా భావన కలుగుతుంది. అలాంటి ఆరాధనా భావన కలగాలి అంటే దాని గురించి మనం బాగా జ్ఞానం పొందాలి. ఆ పొందిన జ్ఞానాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే మనం చూస్తున్న వస్తువు బాహ్యంగా మారదు, కానీ అదే వస్తువుని మనం పొందిన జ్ఞానంతో కొత్త కోణంలో చూస్తున్నాం. పాత వస్తువుని కొత్త కోణంలో చూస్తున్నాం అంతే. అప్పుడే విశ్వరూప దర్శనం అర్థమవుతుంది. లేకపోతే ఒక నాస్తికుడు చెప్పినట్టుగా ఈ ప్రపంచం న్యూట్రాన్లు ప్రోటాన్లు ఉన్న ఒక మామూలు ప్రపంచం అంతే అనిపిస్తుంది. కానీ అదే ప్రపంచాన్ని ఈ కొత్త కోణంలో చూస్తే అది ఒక అద్భుతమైన సృష్టి. ప్రతి చిన్నదానిలోనూ భగవంతుని సృజనాత్మక వెళ్లి వీరుస్తుంది. మనం 10వ అధ్యాయంలో చూసాం. ఎన్నో విషయాల్లో నేనున్నాను, అది నా విభూతి, అది నా విభూతి అని చెప్పాడు. అంతేకాదు ఏది చూస్తే నీకు అందంగా అనిపిస్తుందో అది నా విభూతే అని తేల్చి చెప్పాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పాలనుకున్న అంశం ఏమిటి అంటే, ఈ బోధన మీరు సరిగా అర్థం చేసుకుంటే మీ దృక్పథంలో మార్పు వస్తుంది. ఎటువంటి మార్పు? ప్రపంచానికి కొత్తగా ఒక అంశం కలుస్తుంది. ప్రపంచం అలాగే ఉంటుంది, అదేమీ మారదు. చూసే మీ కన్ను మారుతుంది. అంటే మీ దృక్పథం మారుతుంది. దానికి ఒక దైవత్వం మీరు ఇస్తారు. అందువల్లనే జగత్తును సరిగా అర్థం చేసుకుంటే బ్రహ్మ అని అనేక సార్లు చెప్తూ వస్తున్నాం. ఎప్పుడైతే జగత్తు బ్రహ్మ అనుకుంటామో అప్పుడే భగవద్ దర్శనం ఎప్పుడూ అవుతున్న పవిత్ర భావన కలుగుతుంది. భగవద్ దర్శనం కోసం మనం ప్రత్యేకించి తపస్సు చేయనవసరం లేదు. పురాణాల్లో అనేక కథల్లో చదువుతాం. శివభక్తుడు శివుని సాక్షాత్కారం కోసం ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, భక్తా నీ భక్తికి మెచ్చితిని, నీకు ఏ వరం కావాలో కోరుకొనుము అంటాడు. ఆ భక్తుడు తనకి మరణం లేకుండా చేయమంటాడు. అది అసాధ్యం, ఇంకేదైనా వరం కోరుకో అంటే అనేక హిరణ్యాక్ష వరాలు కోరుతాడు. సరే, అవన్నీ విన్నాక తదాస్తు అని చెప్పేసి భగవంతుడు అంతర్ధానం అవుతాడు. భగవంతుడు ప్రత్యక్షమవుతాడు, అంతర్ధానమవుతాడు అని మనం పదాలు వాడుతున్నాము అంటే ముందు ఒక విషయం అర్థం చేసుకోండి. ప్రత్యక్షం అవటం, అంతర్ధానం అవటాన్ని మనం విమర్శించటం లేదు. కానీ నిత్యము భగవద్ దర్శనం అవటం ఇంతకన్నా గొప్ప విషయం కాదా? అందరికీ దర్శనం ఇవ్వడు. దానికి చాలా ఘోరమైన తపస్సు చేయాలి. అలా చేస్తే ప్రత్యక్షం అవుతాడు. ఇది మీరు భగవంతుణ్ణి ఉపాదాన కారణంగా అర్థం చేసుకుంటే ప్రతి క్షణము భగవద్ స్వరూపం తెలుస్తూ ఉంటుంది. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో. మనం రోజు చూసే సూర్యచంద్రులు నా విభూతి అంటున్నాడు. రోజు ముట్టుకుని తాగే నీరు నేను అంటున్నాడు. అంతకన్నా ఏం కావాలి? ఏం చూసినా, ఏం చేసినా, ఏం తిన్నా, ఏం తాగినా అదంతా భగవంతుని విభూతే అయితే ఇంకా భగవంతుని కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఏముంది? నీరు తాగితే దైవ దర్శనం అవుతోంది, సూర్యకాంతిని చూస్తే దైవ దర్శనం అవుతోంది, చంద్రుని వెన్నెలను అనుభవిస్తుంటే దైవ దర్శనం అవుతోంది. నిత్య ఈశ్వర సంబంధం ఏర్పడుతుంది. ఈ నిత్య ఈశ్వర దర్శనం కోసం, ప్రత్యక్ష ఈశ్వర సంబంధం కోసం సంవత్సరాల తరబడి తపస్సు చేయని అవసరం లేదు. ఈశ్వరుణ్ణి అర్థం చేసుకుంటే చాలు. అంటే మీ దృక్పథంలో చిన్న మార్పు తెచ్చుకుంటే అదే గొప్ప అనుభవం అవుతుంది.
విశ్వరూప దర్శనం అంటే రాముడు కృష్ణుడు లాగా అది కూడా భగవంతుని యొక్క ఇంకొక రూపం. అనేక చేతులు అనేక తలలతో కనిపించే రూపం అని అనుకోకూడదు. ముందే చెప్పాను, విశ్వరూప దర్శనం అనగానే ఆ అధ్యాయానికి అనేక చేతులతో అనేక తలలతో ఉన్న భగవంతుని రూపాన్ని వేస్తారు. ఆ వర్ణనం అది అర్థం అవటం కోసం కొంత వస్తుంది, కానీ నిజానికి విశ్వరూప దర్శనం అంటే విశ్వం అంతటా తన రూపంగా ఉన్న భగవంతుడు అని అర్థం. 2 నిమిషాల పాటు ప్రత్యక్షమై మాయమైపోయే దర్శనం కాదు. 24 గంటలు మీ కళ్ళ ముందు ప్రతి చెట్టులో, నీటిలో, పక్షిలో అన్నింటిలోనూ ఉన్నాడు. భగవంతుని అన్నింటిలో చూడండి. ఈ అధ్యాయం యొక్క సారాంశం ఇది. ఈ అధ్యాయాన్ని ప్రధానంగా 7 భాగాలుగా విభజించవచ్చు. అవి: 1 ఉపోద్ఘాతం శ్లోకాలు 1 నుంచి 8 వరకు, 2 సంజయుని వివరణ శ్లోకాలు 9 నుంచి 14 వరకు, 3 విస్మయం లేదా ఆశ్చర్యం శ్లోకాలు 15 నుంచి 22 వరకు, 4 భయం శ్లోకాలు 23 నుంచి 30 వరకు, 5 అర్జునుని ప్రశ్న కృష్ణ పరమాత్మ జవాబు శ్లోకాలు 31 నుంచి 34 వరకు, 6 శరణాగతి లేదా భక్తి శ్లోకాలు 36 నుంచి 46 వరకు, 7 ఉపసంహారం శ్లోకాలు 47 నుంచి 55 వరకు. ఈ నేపథ్యంతో ఈ అధ్యాయంలోకి అడుగు పెడదాము. ఇంతవరకు మనం చూసిన అంశమే మొదటి శ్లోకాల్లో వస్తుంది. అర్జునుడు తనకు విశ్వరూప దర్శనం ఎలా కలుగుతుంది అని అడిగారు. దానికి కృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం అంటే భగవంతుని యొక్క ఇంకొక అవతారం కాదు. అలా ఇంకొక అవతారం అయితే ఇంకా తేలిగ్గా చూపించవచ్చు. ఒక క్షణం మెరుపులా మెరిసి అభయస్తం చూపించి దీవించి వెళ్ళిపోవచ్చు. కానీ జగత్తుని ఈశ్వరునిగా చూడాలి అంటే దానికి దృక్పథంలో మార్పు రావాలి. అందువల్ల ఈ విశ్వరూప దర్శనం చేయాలి అంటే దానికి ప్రత్యేకమైన జ్ఞానం కావాలని, దానినే దివ్య చక్షువులు అంటారని చెప్పాడు కృష్ణ పరమాత్మ. నేను నీకు ఆ దివ్య చక్షువులను ప్రసాదిస్తాను అని కూడా చెప్పాడు. అది ఎలాగో ఏమిటో వివరంగా మనం శ్లోకాలలో చూద్దాం. ఇప్పుడు మొదటి శ్లోకం చూద్దాం. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. ఇప్పుడు మనం మొదటి అంశం చూస్తున్నాం. అది ఉపోద్ఘాతం శ్లోకాలు 1 నుంచి 8 వరకు. మొదటి 8 శ్లోకాల్లో విశ్వరూప దర్శనం అనే ఈ విషయానికి ఉపోద్ఘాతాన్ని చూస్తాం. అర్జునుడు తన ఇంతవరకు ఏం నేర్చుకున్నాడో చెప్పడంతో మొదలవుతుంది ఈ అధ్యాయం. 10 అధ్యాయాల్లో నేర్చుకున్న దాన్ని 2 శ్లోకాల్లో టూకీగా చెప్పేశాడు అర్జునుడు. ఒక విషయం బాగా అర్థమైతే దాని సారం అంత తేలిగ్గా చెప్పవచ్చు. అద్వైత వేదాంతం మనం ఇన్ని నేర్చుకుంటాం. ప్రస్థానత్రయం అని భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు నేర్చుకుంటాం. దాని సారం ఏమిటి? అద్వైత వేదాంత సారం ఏమిటి అంటే శంకరాచార్యుల వారు బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరహ అని చెప్పేశారు. అది ఎలా చెప్పగలరు? దాన్ని బాగా అర్థం చేసుకుని జీర్ణించుకుంటేనే. అలాగే ఇక్కడ అర్జునుడు కూడా తను ఇంతవరకు ఏం నేర్చుకున్నాడో 2 శ్లోకాల్లో చెప్పాడు. అంటే మొదటి 2 శ్లోకాలను 10 అధ్యాయాల సారము చెప్పాడు. మొదటి శ్లోకంలో మొదటి 6 అధ్యాయాలను, ఇంకా సరిగ్గా చెప్పాలంటే 2వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు తను నేర్చుకున్న దాని సారాంశం చెప్తాడు. 2వ అధ్యాయం నుంచి ఎందుకన్నా మొదటి అధ్యాయంలో కృష్ణ పరమాత్మ నోరు విప్పలేదు. అర్జునుడే ఒక వరద గోదావరిలా మాట్లాడుకుంటూ వెళ్ళాడు. ఈ 5 అధ్యాయాల సారాంశం ఏమిటి? జీవ స్వరూప వర్ణన. జీవుడు ఆత్మ ప్లస్ అనాత్మల మేలు కలయిక. జీవుడు అనాత్మతో మమేకం చెంది ఆత్మ విషయం తెలుసుకోవటం లేదు. అతను నిజానికి ఆత్మ. జీవస్వరూపం అంటే జీవుడు శరీరం కాదు, మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, వీటన్నింటినీ సాక్షిగా చూసే సాక్షి చైతన్యం లేదా ఆత్మ అని తెలుసుకుంటాం. దానికి ఒక శ్లోకం కోట్ చేయాలి అంటే వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. ఈ స్థూల శరీరం పుట్టుక సమయంలో మనం ధరించిన తాత్కాలిక వస్త్రం. దాన్ని మరణించినప్పుడు మనం వదులుకోవాలి.
అంటే శరీరం నేను కాదు అని అర్థం చేసుకోవాలి. అలాగే మనసు కూడా 3 అవస్థల్లోనూ పనిచేయదు. జాగ్రత్త అవస్థలో పూర్తిగా వికసించిన పువ్వులా ఉంటుంది. స్వప్నావస్థలో సగం విచ్చుకున్న పువ్వులా ఉంటుంది. సుషుప్తిలో మొగ్గలా ఉంటుంది. ఎందుకంటే సుషుప్తిలో మనసు కూడా పనిచేయదు. కానీ సుషుప్తిలో మనసు కూడా పనిచేయటం లేదు అని మనకి తెలుస్తుంది. అంటే ఆలోచనలు ఉన్నా ఆలోచనలు లేని మనసుని ఒకటి సాక్షిగా చూస్తుంది. అదే సాక్షి చైతన్యం. ఆ సాక్షి చైతన్యం నేను అని స్టెప్ బై స్టెప్ కృష్ణ పరమాత్మ వివరించుకొచ్చాడు. ఈ సందర్భంలో మనం చైతన్యం గురించి చూసిన 5 సూత్రాలు కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఉదాహరణకి చైతన్యం శరీరంలో ఒక భాగం కాదు, దాని లక్షణం కాదు, దాని నుంచి ఉత్పత్తి చెందలేదు అని ఈ సూత్రాలన్నీ గుర్తుంచుకోవాలి. 2వ అధ్యాయంలో 12 నుంచి 25 శ్లోకాల వరకు ఆత్మ గురించి అద్భుతమైన వర్ణన చేశాడు కృష్ణ పరమాత్మ. అక్కడ ఆత్మ నిత్యం, సత్యం, ఆత్మ అకర్త భోక్త, ఆత్మ సర్వవ్యాపకం, ఆత్మ నిర్వికారం, ఆత్మ అప్రమేయం అని చెప్పాడు. ఈ లక్షణాలను మనం మర్చిపోకూడదు. దాని తర్వాత 3వ అధ్యాయంలో పంచకోశ వివేకం చేశాడు. ఏమిటది? ఇంద్రియాని పరాన్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. అంటే ఇంద్రియాలు వస్తువుల కన్నా శ్రేష్టం, ఇంద్రియాల కన్నా మనసు శ్రేష్టం, మనసు కన్నా బుద్ధి శ్రేష్టం, బుద్ధి కన్నా ఆత్మ శ్రేష్టం అని చెప్పాడు. ఇదే విషయాన్ని 4, 5 అధ్యాయాల్లో కూడా చెప్పాడు. ఆత్మ ఎప్పటికీ అకర్త, అనాత్మ ఎప్పటికీ కర్త. అనాత్మ పని చేయనట్టు కనిపిస్తున్నా పని చేస్తూనే ఉంటుంది. ఆత్మ పని చేసినట్టు కనిపిస్తున్న ఆత్మ ఎన్నటికీ పని చేయదు అని చెప్పాడు. తర్వాత మూఢుడు తను అనాత్మని అనుకుని అనాత్మతో మమేకం చెందుతాడు అని కూడా చెప్పాడు. సో ఆ విషయాలు చెప్పి అర్జునుడు నాకు ఇదంతా బాగా అర్థమైంది అని చెప్తున్నాడు. దానికి కృతజ్ఞత చూపిస్తున్నాడు కూడా. సో ఇప్పుడు ఈ శ్లోకంలో వర్డ్స్ చూస్తే మద అనుగ్రహాయ త్వయా వచః ఉక్తం. వచః అంటే జ్ఞానవచనాలు. నువ్వు నాకు జ్ఞానబోధ చేశావు. ఎందుకు చేశావు? మదనుగ్రహాయ, నన్ను అనుగ్రహించటం కోసం చేశావు. నా దుఃఖాన్ని నేను అధిగమించటానికి చేశావు. మొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగం. అక్కడ యోగం అంటే ఆధ్యాత్మిక సాధన కాదు, దుఃఖం ఆధ్యాత్మిక సాధన అవదు. అందువల్ల అర్జున విషాద యోగం అంటే అర్జునుని విషాదం గురించిన ఒక విశ్లేషణ. ఆ విషాదం నుంచి నువ్వు నేను బయటపడేలాగా బాగా బోధించావు అని మెచ్చుకుంటున్నాడు. పరమం వచ, అది కూడా ఎలా బోధ చేశావు? శ్రేష్టమైన బోధ చేశావు. అంటే ఏదైతే అన్నిటికన్నా ఉత్తమమైన విద్యో అది చెప్పాడు. పరావిద్య బోధించాడు. ఆత్మ గురించి వచ్చింది కాబట్టి ఆ విద్య శ్రేష్టమైనది అయ్యింది. గుహ్యం, అంతేకాదు ఆ విద్య రహస్యమైనది కూడా. కృష్ణ పరమాత్ముడే రాజవిద్య రాజగుహ్యం అన్నాడు. ఇది చాలా రహస్యమైన విద్య, ఇది చాలా శ్రేష్టమైన విద్య. అటువంటి విద్యని నువ్వు నాకు నేర్పించావు. ఇది అందరికీ అంత తేలిగ్గా అందుబాటులో లేదు. అలాంటి విద్యను జ్ఞానులు మాత్రమే బోధ చేయగలరు. ప్రపంచంలో జ్ఞానులు చాలా అరుదుగా ఉంటారు. అది కృష్ణ పరమాత్మే చెప్పాడు కూడా. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేలలో మనుషులున్నా కూడా కొంతమందే ఆత్మవిద్యకు వస్తారు. ఆత్మవిద్యకు వచ్చినా కూడా అందరూ సరిగా అర్థం చేసుకోరు అని చెప్పాడు. జ్ఞానులు తక్కువ, వారు చేసే బోధ కూడా తక్కువ. కాబట్టి ఈ విద్య రహస్య విద్య అయింది. అధ్యాత్మ సంగీతం, అధ్యాత్మ విషయాల గురించి నువ్వు చాలా బాగా బోధ చేశావు అంటున్నాడు అర్జునుడు. అధ్యాత్మ విషయం అంటే ఆత్మ గురించిన విషయం. అంటే ఇది లౌకిక విద్య కాదు, ఆధ్యాత్మిక విద్య. ఈ బోధ వల్ల కలిగే ఫలం ఏమిటి? మమ అయం మోహః విగతః, నేను నా మోహం నుంచి విడిపడ్డాను అంటున్నాడు. ఏ సందర్భంలో గీతా బోధ మొదలైందో మనం మర్చిపోకూడదు. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం
అని అర్జునుడు వేడుకున్నాడు. నా మనస్సు డోలాయమానంగా ఉంది. ఒకవైపు మనసు గురుహత్య మహాపాపం అంటోంది, ఇంకొక వైపు బుద్ధి నువ్వు యుద్ధం నుంచి వెనుతిరిగి పారిపోవటం మంచిది కాదు, క్షత్రియ ధర్మం కాదు అంటోంది. అందువల్ల నేను మోహంలో పడ్డాను, ధర్మాధర్మ విచక్షణ కోల్పోయాను, నాకు ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నాను, నాకు శ్రేయస్కరమైనది ఏమిటో నువ్వు చెప్పు అని వేడుకున్నాడు. కృష్ణ పరమాత్మ శ్రేయస్కరమైనది ఆత్మవిద్య కాబట్టి అది చెప్పాడు. దానితో నా మోహం తొలగిపోయింది అన్నాడు అర్జునుడు. మోహం 2 రకాలు, ధర్మాధర్మ మోహం, ఆత్మానాత్మ మోహం. అంటే ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకోలేని మోహం. అంటే యుద్ధం చేస్తే ధర్మమా చెయ్యకపోతే ధర్మమా అనేది అక్కడ ధర్మ సంకటం అయిపోయింది. అలాగే ఏది ఆత్మో ఏది అనాత్మో తెలుసుకోలేని మోహం. భీష్మద్రోణులను శరీరంతో ఆలోచిస్తున్నాడు కాబట్టి వారు ఆత్మ, వారిని చంపేస్తున్నాను అనుకున్నాడు. భగవద్గీత ప్రత్యేకత ఏమిటి అంటే ఈ 2 మోహాలను తొలగిస్తుంది. మనిషి నేర్చుకోవాల్సిన అంశాలు 2, ధర్మం, బ్రహ్మ. వేద పూర్వ భాగం ధర్మం గురించి బోధిస్తే వేద అంత భాగం బ్రహ్మ గురించి బోధిస్తుంది. ఒక్క భగవద్గీతే ధర్మం బ్రహ్మ రెండింటి గురించి బోధిస్తుంది. అంత ముందు కూడా చూసాం, ఉపనిషత్తుల్లో మనం జ్ఞానం మాత్రమే పొందుతాం, కర్మకాండ గురించి ఎక్కువ రాదు. కానీ భగవద్గీతలో కర్మయోగం, ఉపాసన యోగాల గురించి కూడా చాలా ప్రత్యేకంగా వస్తుంది. వాటి యొక్క లాభం, వాటి యొక్క పరిమితులు, వాటి ఫలం అన్నీ చాలా వివరంగా వస్తాయి. అందువల్ల ధర్మం బ్రహ్మ రెండింటి గురించి వస్తుంది. అందువల్ల అర్జునుడు నాకు ధర్మాధర్మ విషయంలో ఉన్న మోహము పోయింది, ఆత్మానాత్మ వివేకం విషయంలో ఉన్న మోహము పోయింది, అందువల్ల మోహం తగ్గింది అని అంటున్నాడు. మొదటి 6 అధ్యాయాల సారాంశం చెప్పాక 2వ శ్లోకంలో ఈ తక్కిన 4 అధ్యాయాల సారాంశం చెప్పబోతున్నాడు అర్జునుడు. అదేంటో చూద్దాం. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. అంతకంతకు కృష్ణ పరమాత్మ మీద ఆరాధనా భావం పెరుగుతూ వస్తుంది. ఎంత బాగా బోధించాడు, ఎంత చక్కగా తన మోహాన్ని తొలగించాడు అనే ఆనందం అతని మాటల్లో తెలుస్తుంది. కృష్ణునితో అంతకుముందు చాలా చనువుగా సన్నిహితంగా తిరిగాడు, కానీ గురువుగా ఎప్పుడు చూడలేదు. మనం ఇది కూడా చూసాం, అర్జునుడు కృష్ణ పరమాత్మ కలిసి తిరిగారు, వాళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా తిరిగారు, కానీ ఎప్పుడూ కృష్ణ పరమాత్మ అర్జునునికి బోధ చేయలేదు, అర్జునుడు అడగలేదు. తను మోహంలో పడ్డప్పుడు నాకు మార్గం చూపించు అని అతను నోరు తెరిచి అడిగితే అప్పుడు చెప్పాడు. అందువల్ల ఆత్మవిద్యని అడిగితేనే బోధించాలి అనే విషయం కూడా మనకి అర్థమవుతుంది. ఇన్నాళ్ళు నేను చనువుగా దిగా నువ్వెవరో అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలుస్తోంది నువ్వెంత గొప్ప గురువో అంటున్నాడు. ఇప్పుడు జగద్గురువుగా గుర్తించాడు కృష్ణ పరమాత్మను. అందువల్ల తన సప్పుడైన కృష్ణ పరమాత్మను ప్రత్యేకంగా సంబోధిస్తున్నాడు. సో కృష్ణం వందే జగద్గురుం అని మనం ఎలా కీర్తిస్తామో అలా ఇక్కడ అర్జునుడు కూడా కీర్తిస్తున్నాడు. కమలపత్రాక్ష అంటున్నాడు. అంటే సంబోధనలో మార్పు వస్తుంది. అక్ష అంటే కనులు, కమలపత్రాల వంటి కన్నులు కలవాడా అంటున్నాడు. కృష్ణ పరమాత్మ బాహ్య సౌందర్యాన్ని వర్ణించటం ద్వారా ఆయన ఆంతర సౌందర్యాన్ని గుర్తిస్తున్నాడు. కమల పత్రాలు అంటే కలువ పూరేకులు. నిజానికి పత్రం అంటే ఆకు, కానీ ఇక్కడ కలువ ఆకులు కాదు. కలువ ఆకులు అంటే అవి చాలా పెద్దగా ఉంటాయి, చూడలేం. కలువ పూరేకులు చాలా అందంగా ఉంటాయి. అందువల్ల కమల పత్రాక్ష అంటే కలువ రేకుల వంటి కన్నులు కలవాడా అని అర్థం. మనకి ధ్యాన శ్లోకంలో కూడా పుల్లార విందాయ తపత్ర నేత్ర అని వస్తుంది. సో మొదటి షట్కంలో జీవస్వరూపం గురించి చెప్తే 2వ షట్కంలో ఈశ్వర స్వరూపం గురించి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈశ్వర స్వరూపాన్ని తటస్థ కారణంగా అభివర్ణించాడు, అది కూడా ఉపాదాన కారణంగా వర్ణించాడు. తటస్థ కారణం అంటే ఈశ్వరుని జగత్ కారణంగా వర్ణించటం, ఉపాదాన కారణం అంటే జగత్తు యొక్క సృష్టి స్థితి లయకారకుడు కూడా అవుతాడు. సముద్రంలోని అలలు సముద్రం నుంచే పుట్టి సముద్రంలోనే స్థితి పొంది సముద్రంలోనే లయం అవుతాయి. అదేవిధంగా ఈ జగత్తు ఈశ్వరుని నుంచే పుట్టి ఈశ్వరుని వల్లనే స్థితి పొంది ఈశ్వరునిలోనే లయం అవుతాయి.
భూతానాం తత్వ భవాప్యయౌ. భవ అంటే ఉత్పత్తి అంటే సృష్టి, అవ్యయ అంటే లయం, భవాప్యయౌ అంటే సృష్టి లయల గురించి చెప్తున్నాడు. స్థితి గురించి తర్వాత శ్లోకంలో వస్తుంది. మామూలుగా రెండు చెప్తే మనం మూడోది కలుపుకుంటాం ఉపలక్షణం కింద. ఇక్కడ కూడా స్థితిని కలుపుకోవచ్చు. అందువల్ల నువ్వు సృష్టి స్థితి లయ కారణం అంటున్నాడు. దేనికి? భూతానం, అన్ని జీవరాశులకి, చరాచరాత్మక జగత్తుకి. తత్వ నీ నుంచే వచ్చింది అంటే నువ్వే జగదాధారం, నువ్వే ఆశ్రయం. ఈ సృష్టి మొత్తం భగవంతుడనే సముద్రంలో ఒక చిన్న అల లాంటిది. ఎన్నో లక్షల నక్షత్ర మండలాలు ఒక చిన్న బుడగ లాంటివి. ఇన్ని బుడగలు గల నక్షత్ర మండలాలు దేని నుంచి పుడుతున్నాయి అంటే, బుడగలు ఎలా సముద్రానికి భిన్నంగా లేవో అలా భగవంతునికి భిన్నంగా జగత్తు లేదు. అంటే ఇంతవరకు చూస్తూ వస్తున్న మాట, భగవంతుడు జగత్ రూపంలో ఉన్నాడు. మయాశ్రుతౌ, నేను చాలా స్పష్టంగా ఈ విషయం నేర్చుకున్నాను. విస్తరసః, నువ్వు చాలా వివరంగా బోధ చేశావు. అర్జునుడు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. కృష్ణ పరమాత్మ విసుక్కోకుండా జవాబు చెప్తూనే ఉన్నాడు. అందువల్ల నువ్వు నాకు చాలా వివరంగా బోధ చేశావు. ఉపనిషత్తులో కూడా ఒక్కోసారి కొన్ని విషయాలు ఇంత వివరంగా రావు. కృష్ణ పరమాత్మ చాలా వివరంగా చెప్పాడు. అది అర్జునుడు అర్థం చేసుకున్నాడు వివరంగా చెప్పాడు అని. మాహాత్మ్యమపి చావ్యయం, అంతేకాదు నువ్వు ఇంకోటి కూడా చెప్పావు. నీ మహిమలను గురించి చెప్పావు, విభూతుల గురించి చెప్పావు. 10వ అధ్యాయంలో జగత్తు అంతటా వ్యాపించిన తన మహిమ గురించి చెప్పాడు కదా, అది గుర్తు చేస్తున్నాడు. పరమాత్ముని లీలలు కృష్ణుని రూపంలో చూడాలంటే భాగవతానికి వెళ్ళాలి. రాక్షసులను ఎలా సంహరించాడు, గోవర్ధనగిరిని ఎలా ఎత్తాడు, కాళీయమర్దన ఎలా చేశాడు, అవన్నీ వస్తాయి. అలాగే రామ అవతారంలో కీర్తించాలంటే రామాయణం వినాలి. కానీ విశ్వరూప దర్శనం చేయాలంటే ఏ గ్రంథం చదవాలి? ఏ గ్రంథము చదవని అవసరం లేదు. కళ్ళు తెరిచి చూస్తే చాలు, ఎటు చూసినా ఈశ్వర విభూతే కనిపిస్తుంది. అందువల్ల ఇది అవ్యయం అంటున్నాడు. మనం అంత ముందు కూడా చూసాం, సరస్వతీదేవి విభూతులు రాయడానికి కూర్చుంటే అవి ఎన్నటికీ తరగవు అని. అందువల్ల నీ విశ్వరూపం అంతులేనిది, అవ్యయం. సో ఇంతవరకు నువ్వు జీవస్వరూపం చెప్పావు, ఈశ్వర స్వరూపం చెప్పావు, ఈశ్వర మహిమలు కూడా చెప్పావు. అది నాకు బాగా అర్థమైంది అన్నాడు. అతనికి అర్థమైందని మనకు ఎలా తెలుసు? నా మోహం పోయింది అన్నాడు. కానీ పూర్తిగా పోలేదు అని మనం కలుపుకోవాలి. అలా ఎలా కలుపుకుంటామంటే, ఒకవేళ మోహం పోయి ఉంటే భగవద్గీత అయిపోయి ఉండేది, ఓం తత్సత్ వచ్చి ఉండేది. కానీ ఇంకా కొన్ని అధ్యాయాలు దాని తర్వాత కూడా వచ్చాయి అంటే చాలా మటుకు మోహం పోయింది. కానీ ఆ కానీ దగ్గరే వస్తుంది సమస్య. అర్జునుడు కానీ అన్నప్పుడల్లా కృష్ణ పరమాత్మ తన బోధని కొనసాగిస్తూనే ఉన్నాడు. 18వ అధ్యాయంలో పూర్తిగా పోతుంది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అని అక్కడ అంటాడు. సో విశ్వరూప ఈశ్వరుడు మన కళ్ళ ముందే ఉన్నాడు, అయినా మనకి తెలియటం లేదు అంటే ఏమిటి సమస్య? ఈశ్వరులో లేదు. ఆ ఈశ్వరుణ్ణి మనం అర్థం చేసుకోవడంలో ఉంది. ఆయన మనం పుట్టక ముందే వచ్చి ఉన్నాడు, మనమే ఆయన అందుకోవడానికి సిద్ధంగా లేము. ఎందుకు? మనలోని కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు తగ్గటం లేదు. అవి శుక్లాలలాగా, క్యాట్రాక్ట్ లాగా మన కంటి చూపుకి అడ్డుపడుతున్నాయి. ఆ క్యాట్రాక్ట్ని తొలగించుకోకపోతే భగవంతుడు ఎదురుకుండా ఉన్నా మనకి తెలియదు. అది తొలగించుకుంటే భగవంతుడు మన ఎదురుకుండా ప్రత్యేకించి రానవసరం లేదు, విశ్వంలో భగవంతుడిని చూడగలము. అర్జునుడు కూడా రాగం శోకం మోహంలో పడిపోయాడని మొదటి అధ్యాయంలో చూసాం. ఈ మోహం వల్ల అతను ధర్మాధర్మ విచక్షణ చేయలేకపోయాడు అని చూసాం. కానీ ఈ మోహం పోవడానికి భగవంతుడు జీవ ఈశ్వరుల స్వరూపం ఇంతవరకు చెప్పాడని చూసాం. అందువల్ల ఇది నాకు అర్థమైంది అని చెప్తున్నాడు. మరైతే ఇంకా ఈ అర్థమైతే ఏమిటి ప్రశ్న? అది ఇప్పుడు 3వ శ్లోకంలో చూస్తాం. ఏవమేతద్యాథత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమా. కృష్ణ పరమాత్మ బోధతో జ్ఞానచక్షువు తెరుచుకున్న అర్జునుడు కృష్ణ పరమాత్మను స్తుతిస్తున్నాడు. ఇంతకుముందు ఏమన్నాడు? కమలపత్రాక్ష అన్నాడు. ఇక్కడ పరమేశ్వర పురుషోత్తమ అంటాడు. పరమేశ్వర అంటే పరమ ప్లస్ ఈశ్వర అంటే విశ్వానికి అధిపతి అంటున్నాడు.
పురుషోత్తమ అంటే శ్రేష్టమైన భగవంతుడు. పురుషోత్తమ పదానికి వేదాంతపరమైన అర్థం కూడా ఉంది. 15వ అధ్యాయాన్ని పురుషోత్తమ యోగం అంటారు అని చూసాం. ఇక్కడ మనం శ్రేష్టమైన భగవంతుడు అని అర్థం చేసుకుంటే చాలు. ఏతద్ యథాత్వం ఆత్మ ఏవం, నువ్వు నాకు ఏదైతే బోధిస్తున్నావో అదంతా నాకు చక్కగా అర్థమైంది. నువ్వు ఎంత క్రమ పద్ధతిలో చెప్పుకువచ్చావు అంటే దాన్ని అర్థం చేసుకోవడంలో నాకు ఏమీ కష్టం కలగలేదు అన్నాడు. అంటే నువ్వు బాగా చెప్పావని కృష్ణ పరమాత్మని మెచ్చుకుంటున్నాడు. కృష్ణ పరమాత్మ తనలో నవ్వుకుని ఉండవచ్చు కూడా. ఆత్మానం అంటే నీ గురించి, అది మన 10వ అధ్యాయంలో కూడా చూసాం. ఆత్మ విభూతులు చెప్పు అంటే నీ విభూతులు చెప్పు అన్నాడని చూసాం. నువ్వు చెప్తున్నదంతా నీ గురించి, అది కూడా నాకు అర్థమైంది. కానీ అంటేనే వస్తుంది చిక్కు అని చూసాం. అర్జునుడు కానీ అన్నప్పుడల్లా ఇంకా చెప్పాల్సి వస్తుంది. మనం లౌకికంగా కూడా ఎవరన్నా ఏదన్నా అంటే బాగుంది కానీ అంటాం, అంటే అక్కడ ఏదో ఒక చిన్న లొసుగు ఉంది అని అర్థం. ఎందుకు కానీ వచ్చింది అంటే ఇదంతా నేర్చుకున్నంత వరకు బాగానే ఉంది, కానీ మనసు మాట వినదు. మనసు రాగద్వేషాలతో నిండిపోయి ఉంది. ఒక వస్తువుని చూస్తే రాగం ఏర్పడుతుంది, ఇంకొక వస్తువుని చూస్తే ద్వేషం తన్నుకు వస్తుంది. అంటే బుద్ధికి జగత్తుని పవిత్రంగా చూడాలని తెలుసు, కానీ రాగద్వేషాలతో నిండిన మనసు ఇది మంచిది ఇది చెడుది అని రెండుగా చీలుస్తుంది జగత్తుని. అందువల్ల నేను నేర్చుకున్న దానికి నేను ప్రవర్తించే తీరుకి చాలా వ్యత్యాసం ఉంది అంటున్నాడు. ఒక గుడికి వెళ్తే ఎంత ఆనందం కలుగుతుందో బాహ్య ప్రపంచాన్ని చూసినా నాకంత ఆనందం రావాలి అంటున్నాడు. తే రూపం ఐశ్వర్యం ద్రష్టుమిచ్చామి, అందువల్ల నాకు నీ విశ్వరూప దర్శనాన్ని చూడాలని ఉంది అని అంటున్నాడు అర్జునుడు. అది ఎలా చూస్తాడో వచ్చే అధ్యాయంలో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.